హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏం తెలియజేస్తుంది అంటే, భారతదేశంలో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత విద్య, నిర్బంధ ప్రాథమిక విద్య అనేది కంపల్సరీ నేర్పించాలి అని చెప్పేసి తెలియజేస్తుంది. అంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో స్టార్ట్ అయ్యి 2010 ఏప్రిల్ 1న అమల్లోకి రావటం జరిగింది. అంటే ఏంటి రైట్ టు ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ కూడా ఎడ్యుకేషన్లో అంటే చదువులో ముందుండాలి, చదువుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తుంది. మరియు 25% సీట్ల రిజర్వేషన్, అంటే ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలు ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళకి 25% సీట్ల రిజర్వేషన్ అనేది కల్పించబడింది. సో ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. లీగల్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అందిస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.